హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మా హౌస్ వెరైటీస్. ఈరోజు నేను మామిడికాయ కందిపప్పు కర్రీ చేస్తున్నానండి. చాలా టేస్టీగా ఉంటుంది పప్పు కర్రీ. సమ్మర్లో మనకు మామిడికాయలు దొరుకుతాయి కాబట్టి ఇలాంటి టైంలో మనం ఇలా పప్పు చేసుకుంటే చాలా టేస్టీగా ఉంటుందండి. ముందుగా ఇలా పప్పును శుభ్రంగా కడుక్కొని స్టవ్ వెలిగించుకొని ప్రెషర్ కుక్కర్లో పప్పు వాటర్ పెట్టుకొని మనం ఉడికించుకోవాలండి. ఒక 2 విజిల్లు వచ్చేంత వరకు ఉడికిన తర్వాత ఇప్పుడు మనం మామిడికాయ ముక్కలు వేసుకోవాలండి. ఎందుకంటే ఇలా మధ్యలో వేయడం వల్ల పప్పు తొందరగా ఉడుకుతుంది. ముందుగా వేసుకుంటే మామిడికాయలు పప్పు ఉడకదు కాబట్టి ఈ విధంగా ఒక 2 విజిల్లు వచ్చిన తర్వాత మామిడికాయ ముక్కలు వేసుకొని మూత పెట్టుకొని మళ్ళీ ఒక 4 విజిల్స్ వచ్చేంత వరకు ఉడికించుకోవాలండి. ప్లీజ్ ఫ్రెండ్స్, మా వీడియో కనుక ఇప్పుడే చూసినట్లయితే ప్లీజ్ ఒక లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. ఇప్పుడు ఈ పప్పులో మనం ఉప్పు కారం వేసుకొని కలుపుకోవాలండి. ఈ వీడియోను చివరి వరకు చూడండి ఫ్రెండ్స్. ఈ విధంగా కారం ఉప్పు మనం టోటల్గా కలిసేంత వరకు కలుపుకోవాలండి. తర్వాత మనము పోపుకు రెడీ చేసుకోవాలండి. చాలా బాగుంటుందండి పప్పు. ఈ విధంగా మామిడికాయ వేసుకోవడం వల్ల స్టవ్ వెలిగించుకొని స్టవ్ పై ఇలా పాత్ర పెట్టుకొని పాత్ర వేడైన తర్వాత ఆయిల్ వేసుకొని ఆయిల్ వేడైన తర్వాత జీలకర్ర, ఆవాలు, ఎండుమిర్చి, కరివేపాకు వేసుకొని కలుపుకోవాలండి. ఇప్పుడు కొంచెం వెల్లిపాయ ఇలా ఫ్రెష్గా మనం దంచి వేసుకోవాలండి. ఈ విధంగా వేసుకోవడం వల్ల పప్పు చాలా బాగుంటుంది కదా, స్మెల్ కూడా బాగుంటుంది. ఇప్పుడు తగినంత పసుపు వేసుకొని కలుపుకోవాలి. పోపు రెడీ అయింది కాబట్టి ఇప్పుడు మనం ఇలా పప్పు ఉడుకుతున్న టైంలో ఈ తాలింపు వేసుకొని కలుపుకోవాలండి. తాలింపు కూడా వేసుకున్న తర్వాత ఒక 2 మినిట్స్ ఇలా మనం పప్పును ఉడికించుకోవాలండి. ఈ విధంగా ఉడకడం వల్ల పప్పు చాలా టేస్టీగా ఉంటుంది. అంతే ఫ్రెండ్స్, పప్పు రెడీ అయింది. ప్లీజ్ ఫ్రెండ్స్, ఈ వీడియో నచ్చితే ఒక లైక్ చేయండి, షేర్ చేయండి, ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్.